ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు, పెద్దలకు మాత్రమే. లేచిండా యాగంజ కొడుకు? ఆడెందుకు లేస్తాడే? ఉద్యోగంగా తినడు, పువ్వు ఆగవండు రందారంభమా ఆతుల పనిందా? అవునే లంచముండా, నేనే లొల్లి చెప్తున్నా అని ముందు నిన్నలే ఆ పుట్టి లంచ కొడుకుని నువ్వు ఎన్నుకోసుకుని రాబట్టే ఆడు అట్లా తయారవుతున్నాడు. ముందు నీ ముడ్డి బుక్కరి కొట్టాలి లంచ. నువ్వు తల్లి కానీ ముండా ఇంత పొద్దుకి దాకా ఎందుకు అంటున్నారా గాడిది కొడుకు అని గట్టిగా 4 పీకరానే. నోరుమై బద్మాషరండా, ఈ తెలివి తక్కువ లేదు. లేవక ముందే దెంగులు మొదలైనవి. ఈ రోజు ఇదే తంతు. గుద్ద వల తాగి వచ్చి మా అయ్య గుద్ద వలగొట్టాల. సార్ లేసొచ్చిండ్రు, రండి సార్ రండి. అవరా లంజ కొడుక, ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ఇప్పుడు అలా లేసేది. అది కాదు డాడీ. నోరుమై క్రోత లంజ కొడుక, గుద్ద వల దీనుడు అరిగేదాకా ఊరంతా తిరుగుడు. లేదు డాడీ, ఇప్పుడు తిరుగుతలేదు, బంద్ చేసినామే. ఏం చేస్తున్నారు లంజ కొడుక? మరి ఏమంతా బుద్ధి తగ్గించుకుంటున్నావారా? తిట్టకు డాడీ, పొద్దుగాల నుంచి మొదలు పెడితే పొద్దుకు దాకా దెంగుడు. తిట్టకుండా ఉండేందుకు నువ్వు ఒక్క మంచి పని అయినా చేసి చూపించినావురా పొట్టి లంజ కొడుక? ఎందుకు చేయడం? రోజు ఏదో ఒకటి మంచి పని చేస్తూనే ఉంటాడు నా కొడుకు. అవునమ్మా, నేను చేసే మంచి పనులు డాడీ కళ్ళకు అస్సలు కనిపించవు. నువ్వు పాసు పడ్ల లంజ కొడుక, ఆ పాసు ముఖంతో ఎంత అమాయకంగా అంటున్నాడు రాయుడు. ఆ పండికి ఇచ్చుకుంటూ చూడు అని మోకం నోట్లో పంకజం పాల మంచి లేకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళిండు, మీకు తెలుసా? అవునా? అదే పంకజం పెద్ద బిడ్డ లవ్ చేస్తలేదని చెప్తే బుగ్గ కొరికి మరీ పిర్రగిచ్చి వారింగి చచ్చాడు ఈ లంజగుడు. ఆ సుజాత మగుని యాక్సిడెంట్ నుంచి తప్పించింది నా కొడుకే, ఆ సుజాత దగ్గరికి పోయి 10,000 ఇవ్వకుంటే నీ మొగుని చంపేస్తానని బెదిరించింది కూడా ఈ యాగం లంజగొడికి. తెలుసా నీకు? మరి ముఖం చూడు దొంగ లంజగొడికి, పాసు ముఖం పెట్టుకుని పండ్ల లైక్లు ఇస్తున్నా చూడు. చిచి అని బతుకుల. ఎప్పుడు ఇలాగే జరుగుతేంటి? నాకు మంచి రోజులు వస్తాయి. ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నావురా పక్కి లంజగొడుక? ఎలుకల్ని గుడితల్ని పట్టుకునే ముఖం నువ్వు. చదువు లేదు, సంధ్య లేదు, పని లేదు, పాట లేదు, చేతులు లేనివి ఆదులు పెట్టుకుంటా కూర్చో. బతుకుల మోడ్డ. నా కొడుకు నువ్వు తిట్టండి మీకు అసలు రోజే గడవదు. అవునే, కరెక్టే చెప్పినావే. ముందు నీ గుద్దంతా పలగొడితే వాడు నువ్వు ఇద్దరింటారే. తప్ప ముఖం దానా, గబ్బ ముఖం దానా. నోర్మీ లంజ. నాకు తిట్టకండి, నేను ఊరుకోను. ఏం చేస్తావు లంగమ్ముండా చెప్పు. అర్ధరాత్రి నీ పిచ్చల్ని విసికి పితుల్లో గడిలో పాత పెడతా, ఏమనుకున్నావు? అలా చేయమని పీడ వేగడైపోతుంది. నువ్వు ఆగర దొంగ లంజ కొడతా, నీ గుద్దంతా వలగొడతా, నీ పొట్టి గుద్దల బండు, నీ పిచ్చగుడ్డు పగలగొట్టి ఈ పిల్లలకి ఎత్తా తొందూరు లంజ కొడక. నీకు నేను దొరుకుతానా? నీకు దమ్ముంటే పట్టుకో చూద్దాం నన్ను. పరుగు పరుగు. రాత్రి ఇంటికి ఎత్తగారప్పటోడా, నీ సంగతి అప్పుడు చెప్తా. నీ గుద్దుల కారం పొడి వేసి దంచు తాగు. మీ డాడీ తెచ్చిండడా నీకు? పొద్దున లేచినప్పటి నుంచే దెంగ మొదలెట్టిండ్రా. అవును, అసలు ఇంతకీ విషయం నీకు చెప్పిండగలరా? గుద్దలుడు ఫోన్ చేసి చెప్పిండ్రా మీ ఇంటి మూడు అని గుద్ద దెంగు తాగు. ఆ సుల్లిగాడు ఎప్పుడు ఇంతే, వాని గుద్ద పగలగొట్టని వినడు పీట లంజ కొడుకు. అయ్య కూడా నాకు బాగానే దెంగిండు. అవ్వ జీవితం పుకుల పడ్డు, రోజు దెంగులే, ఏం చేయాలో అర్థం కాదు. ఆతులు పీక్తావా? చేసేదేముంది, దున్నపోత మీద చినుకులు పడ్డట్టు. గుడ్డి దాన్ని దెంగిన దెంగుడే, మనిషి దాన్ని దెంగిన దెంగుడు. మనం మంచిగున్నా చెడ్డగున్నా ఇంట్లో మనకు దెంగులు తప్పవురా. ఏం ఆలోచించకు, సరేనా? సరేనా, పంది మొక్కపోడు అత్తుండ్రా ఇక్కడికి. ఆ సుల్లిగాడు ఎందుకురా ఇప్పుడు? ఆ పిచ్చగుంటాడు, ఉట్టిగుంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఆగరా మామ, వాడికి ఇట్లా ఎక్స్ట్రా చేస్తే వాడి గుద్దల గుర్రం మూట పెడతాం. వాడి గుద్ద ఆగుద్దారా, 116 ముక్కలైపోదు. కానీ అట్లయినా పార్టీ దొరుకు దిగారా మామ. జబ్బెడిపోయిందనుకో సత్తలు నా కొడుకు, అట్లా కూడా పార్టీ దొరుకు దిగదారా మామ. చాలు దిగై సుల్లిగా అత్తుండ్రా పంది గుద్దలోడు. హాయ్ మచ్చా,
ఏమైంది మచ్చా అట్లున్నావు? ఏం జరిగిందిరా చెప్పు, చెప్పరా. ఆ రష్మి బ్రేకప్ చెప్పిందిరా. ఏది ఆ ఎత్తు పిల్లల? అవునా, పోతే పోని, టేక్ ఇట్ ఈజీగా తీసుకురా మామ. లవ్ లో టెన్షన్, ఫ్రీగా ఉండు. ఎలుక మొక్కది సరోజన నాకు బ్రేకప్ చెప్పలేదా? నేను ఫ్రీగా లేనా? ఈ మొద్దు పిల్లలది పోతే ఇంకో బక్క పిల్లలది వస్తుంది. టెన్షన్ ఎందుకురా మొడ్డగా. అంతే మంచా, ఆతలు పీకేయలేదు, మూట కట్టేలేదు. పోయి 6 బీర్లు తాగినామనుకో జిందగీ తేరేనా. అంతేనట ఆరాగా. మొడ్డల పరేషాన్ రాహులేగా. ఆ మొద్దు పిల్లల దాని గురించి ఆలోచించకు. ఏమంటుండ్రా అసలుగా, అర్థమైందా? మజాగా ఉండు. కడుపులో బీర్లు పడ్డాయనుకో పూకు ప్యాకాడించచ్చు. ఏమంటారో నడోడా. అంతే కదా, అంతే కదా. పదండ్రా తొందరగా ఇక్కడి నుంచి పోదాం. ఇటువైపు కానీ మా డాడీ వచ్చిండనుకో మన ముగ్గురు ఎంగబడి దింగుతాడు. మా డాడీ అంతే, మొదలు పెట్టిందనుకో అస్సలు విడిచిపెట్టాడు. అయితే పదానికి పోదాంపా, ఇంకా ఆకుండా పరిగెడదాం. బాయ్ ఫ్రెండ్స్.